ఎండల మిట్ట మధ్యాహ్నం దంచి కొడుతుంటే వీడెవడరా డబ్బాలో పానీపూరి వాటర్ కలుపుతున్నాడు అనుకుంటే మీరు పొరపడినట్టే. అది పానీపూరి వాటర్ కాదు. దీన్ని వచ్చేసరికి క్లోరెల్లా వాటర్ అంటారు. క్లోరెల్లా కల్చర్. మీరు స్పైరలినా కల్చర్ గురించి వినే ఉంటారు కదా. సో అట్లాంటిది ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఆల్గీ. దీన్ని వచ్చేసరికి క్లోరెల్లా అంటారనమాట. దీన్ని ఈరోజు మనం కల్చర్ చేయబోతున్నాం. ఎందుకంటే మోయినా కోసం అనమాట. సో మోయినాకి మనం నార్మల్గా ఈస్ట్ ఫీడ్ చేస్తాం. సో ఈస్ట్ బదులు ఈ క్లోరెల్లా కల్చర్ ఫీడ్ చేయడం మూలంగా ఫాస్ట్ రీప్రొడక్షన్ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ కౌంట్లో మనకైతే హార్వెస్ట్కి వస్తుంది అనమాట. సో బ్రీడర్ చెప్పారు అండ్ గూగుల్లో కూడా చాలా అయితే ఇట్లాగే ఉన్నాయి అనమాట. సో మోయినాకి ఈ క్లోరెల్లా ఫీడ్ చేయడం మూలంగా రిజల్ట్స్ బాగుంటాయని, అందుకనే మనం కూడా మన ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక 20 లీటర్స్ ఆరో వాటర్లో మనం అయితే మదర్ కల్చర్ అయితే మిక్స్ చేసేసాం. ఇప్పుడు అది గ్రీన్ వాటర్, అది కూడా ఒక ఆల్గీ కాబట్టి ఆల్గీ బతకాలంటే మనం ఫర్టిలైజర్స్ యాడ్ చేయాలి. నేను వచ్చేసరికి యూరియా అండ్ ఎన్పీకే 19:19:19 అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అదొక స్పూన్, ఇదొక స్పూన్. డే బై డే అయితే ఫర్టిలైజర్ అయితే వేయమన్నారు. సో ఒక 7 డేస్లో కంప్లీట్గా థిక్ గ్రీన్ కలర్ అయిపోతుందంట. బాగా ఎండబడే దగ్గర అయితే పెట్టమన్నారు. అండ్ దీన్ని ఫర్టిలైజర్ వేసిన తర్వాత మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కదపమన్నారు. సో అట్లాగే చేస్తున్నాను. ఒక 7 డేస్ తర్వాత కంప్లీట్గా థిక్ గ్రీన్ అయిపోయిన తర్వాత మనం మోయినా కల్చర్ స్టార్ట్ చేసి ఈస్ట్ ప్రాసెస్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ క్లోరెల్లా వాటర్ మూలంగా ఎలా వర్కౌట్ అవుతుంది అనే రిజల్ట్స్ చూసేద్దాం.